హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, ఈరోజు ఎపిసోడ్లో ప్యూర్ ప్రైస్ యాక్షన్ గుడ్ వర్సెస్ బ్యాడ్ ట్రేడ్స్ గురించి తెలుసుకుందాం. ముందుగా గుడ్ ట్రేడ్ నెంబర్ 1, గ్యాప్ అప్ మొమెంటం విత్ సపోర్ట్ కన్ఫర్మేషన్. ఫ్రెండ్స్, ఈరోజు మార్కెట్ను 107 పాయింట్స్ భారీ గ్యాప్ అప్తో బయ్యర్స్ ఓపెన్ చేశారు. ఓపెనింగ్ నుంచే సెంటిమెంట్ క్లియర్, బయ్యర్స్ అగ్రెసివ్గా ఉన్నారు. కానీ గ్యాప్ అప్ అంటే బ్లైండ్గా బై కాదు. మనం ముందుగానే ఒక ప్లాన్ పెట్టుకున్నాం. నిన్నటి హై ఇప్పుడు రెసిస్టెన్స్ బికమ్ సపోర్ట్గా పనిచేస్తుంది. ఓపెనింగ్ తర్వాత ప్రైస్ కొంచెం డౌన్ ఫాల్ ఇచ్చింది. కానీ అబ్జర్వ్ చేయండి, ఎగ్జాక్ట్ ఎస్టర్డే హై పైన 2 మినిట్ క్యాండిల్ హోల్డ్ అయ్యింది, సపోర్ట్ రెస్పెక్ట్ అయ్యింది. 2 మినిట్లో నెక్స్ట్ క్యాండిల్ ఓపెనింగ్ క్యాండిల్ హైని క్రాస్ చేసిన వెంటనే కాల్ ఎంట్రీ తీసుకున్నాను. ఇది ప్రొడక్షన్ కాదు, కన్ఫర్మేషన్ ట్రేడ్. ప్రైసు ఎంట్రీ తర్వాత శరవేగంగా అప్ సైడ్కి మూవ్ అయ్యింది. వరుసగా 5 మినిట్స్ చార్ట్లో 3 బిగ్ బుల్లిష్ క్యాండిల్స్ వచ్చాయి. మూమెంటం స్ట్రాంగ్, కానీ గ్రీడీ చేయలేదు. ప్రైసు రీసెంట్ రెసిస్టెన్స్ ప్లస్ 2 ట్రెండ్ లైన్స్ రెసిస్టెన్సెస్ దగ్గరకు చేరుకున్న వెంటనే ఇమ్మీడియట్లీ ఎగ్జిట్ తీసుకున్నాను. ఇక్కడ ఒక ఇంపార్టెంట్ లెసన్ ఉంది. 3 బిగ్ క్యాండిల్స్ వరుసగా వస్తే మ్యాక్సిమం టైమ్స్ చిన్న కరెక్షన్ క్రియేట్ అవుతుంది. గ్యారంటీ కాదు, కానీ ప్రాబబిలిటీ ఎక్కువ. అందుకే జోన్ దగ్గర హోప్ చేయలేదు, ప్రొటెక్ట్ చేసుకున్నాను. ఫ్రెండ్స్, గ్యాప్ అప్ అంటే ఎక్సైట్మెంట్ కాదు, సపోర్ట్ రెస్పెక్ట్ ప్లస్ హై క్రాస్ కన్ఫర్మేషన్ ఉంటే ఎంట్రీ. మూమెంటం రైడ్ చేయాలి, రెసిస్టెన్స్ దగ్గర ప్రొటెక్ట్ చేయాలి, ప్రాఫిట్ చేజ్ చేయొద్దు, స్ట్రక్చర్ ఫాలో చేయండి. వెరీ ఇంపార్టెంట్ ఓపెనింగ్ రూల్. ఎస్టర్డే హై ఆర్ లో బ్రేక్ స్ట్రాటజీ. ఫ్రెండ్స్, ఒక ముఖ్యమైన విషయం చెప్తాను, నోట్ చేసుకోండి. నిన్నటి హై కానీ లో కానీ మార్కెట్కి చాలా ఇంపార్టెంట్ లెవెల్స్. ఓపెనింగ్ సెషన్లో ఫస్ట్ క్యాండిల్ ఎస్టర్డే హైని క్రాస్ చేసి హోల్డ్ అయ్యిందంటే అది సింపుల్ బ్రేక్ కాదు, అది సెంటిమెంట్ షిఫ్ట్. అక్కడితో ఆగకూడదు. నెక్స్ట్ క్యాండిల్ కూడా ఆ లెవెల్ని క్రాస్ చేసి మూమెంటం కంటిన్యూ చేస్తే ఇమ్మీడియట్లీ ట్రేడ్ తీసుకోవాలి. ఎందుకంటే రూమ్ క్లియర్ ఉన్నంత వరకు ప్రైస్ శరవేగంగా దూసుకుపోతుంది. ఎందుకంటే ఎస్టర్డే హై బ్రేక్ అంటే షార్ట్ సెల్లర్స్ స్టాప్ లాస్ ట్రిగ్గర్ అవుతుంది, ఫ్రెష్ బయ్యర్స్ ఎంట్రీ అవుతారు, మూమెంటం ఎస్ఎల్ఆర్ఎస్ని వస్తుంది. అదేవిధంగా ఎస్టర్డే లో బ్రేక్ అయితే లాంగ్ హోల్డర్స్ ఎగ్జిట్ అవుతారు, ఫ్రెష్ సెల్లర్స్ ఎంటర్ అవుతారు. అక్కడ స్పీడ్ ఎక్కువగా ఉంటుంది, కానీ ఒక కండిషన్ ఉంది. నెక్స్ట్ రెసిస్టెన్స్ ఆర్ సపోర్ట్ వరకు రూమ్ క్లియర్గా ఉండాలి. అబ్స్టాకిల్ దగ్గర ఎంట్రీ తీసుకుంటే మొమెంటం ట్రాప్ అవుతుంది. ఫ్రెండ్స్, బ్రేక్ మాత్రమే కాదు, హోల్డ్ కన్ఫర్మేషన్ కూడా కావాలి. హోల్డ్ లేకపోతే ఫేక్ బ్రేక్అవుట్ అవుతుంది. రూల్ సింపుల్. ఎస్టర్డే హై ఆర్ లో, ఫస్ట్ క్యాండిల్ బ్రేక్ అండ్ హోల్డ్, నెక్స్ట్ క్యాండిల్ కంటిన్యూషన్, రూమ్ క్లియర్, ఇమ్మీడియట్ ఎంట్రీ. ఓపెనింగ్ మూమెంటం రెస్పెక్ట్ చేయండి, డిలే చేయొద్దు, కానీ బ్లైండ్గా జంప్ చేయొద్దు. స్ట్రక్చర్ క్లారిటీ ఉన్నప్పుడు మాత్రమే అటాక్ చేయండి. ఇప్పుడు గుడ్ ట్రేడ్ నెంబర్ 2, రైట్ ప్లేస్ ఎన్గల్ఫింగ్ ప్లస్ పేషెన్స్ బ్రేక్ డౌన్. ఫ్రెండ్స్, ఈ ట్రేడ్లో ఒక ముఖ్యమైన లెసన్ ఉంది. ప్రైస్ రీసెంట్ రెసిస్టెన్స్ ప్లస్ 2 ట్రెండ్ లైన్స్ రెసిస్టెన్సెస్ దగ్గరకు వచ్చింది. ట్రిపుల్ కాన్ఫ్లుయెన్స్, అక్కడ స్ట్రాంగ్ బేరిష్ ఎన్గల్ఫింగ్ ఫార్మేషన్ వచ్చింది. ఇక్కడ ఒక విషయం క్లియర్గా చెప్తాను. ఎన్గల్ఫింగ్ అంటే టెక్స్ట్ బుక్లో 100% రూల్ కాదు, కానీ కరెక్ట్ ప్లేస్లో వస్తే 70-80% ప్రాబబిలిటీ ఉంటే నెక్స్ట్ క్యాండిల్ కన్ఫర్మేషన్తో ట్రేడ్ తీసుకోవచ్చు. జోను తప్పితే
ఎన్గల్ఫింగ్ యూజ్లెస్. జోన్ దగ్గర అయితే పవర్ఫుల్. ఇక్కడ అదే జరిగింది. నెక్స్ట్ క్యాండిల్ ప్రీవియస్ గ్రీన్ క్యాండిల్ని క్రాస్ చేసి హోల్డ్ అయ్యింది. కన్ఫర్మేషన్ క్లియర్. ఇమీడియట్లీ నెక్స్ట్ క్యాండిల్ పుల్ బ్యాక్లో పుట్టు ఎంట్రీ తీసుకున్నాను. ఎంట్రీ తర్వాత ప్రైస్ ఇన్సైడ్ క్యాండిల్ సెటప్లో ఇరుక్కుంది. చాలామంది ఇక్కడ టెన్షన్ పడతారు, కానీ నేను అబ్జర్వ్ చేసింది ఏమిటంటే క్యాండిల్స్ హై స్లోలీ డిక్రీజ్ అవుతున్నాయి. డౌన్ సైడ్ మూమెంటం బుల్డ్ అవుతుంది, అంటే సెల్లర్స్ కంట్రోల్ స్లోలీ ఇంక్రీజ్ అవుతుంది. పేషెన్స్ పట్టాను. ఫైనల్లీ డౌన్ సైడ్ బ్రేక్ ఇచ్చింది, హోల్డ్ అయ్యింది. ఇక్కడే బోల్డ్గా ట్రేడ్ యాడో చేయొచ్చు. ప్రైస్ స్మూత్గా సపోర్ట్ వరకు మూవ్ అయ్యింది. స్ట్రాంగ్ సపోర్ట్ దగ్గర ఇండికేషన్ క్యాండిల్ సిగ్నల్ వచ్చింది. అక్కడ డిలే చేయలేదు, ఇమ్మీడియట్లీ ఎగ్జిట్ తీసుకున్నాను. ఫ్రెండ్స్, ఎన్గల్ఫింగ్ అలోన్ కాదు, రైట్ ప్లేస్ ఎన్గల్ఫింగ్ ప్లస్ కన్ఫర్మేషన్ ఈజ్ ఈక్వల్ టు హై ప్రాబబిలిటీ. ఇన్సైడ్ క్యాండిల్లో ఫియర్ పడొద్దు, మూమెంటం స్ట్రక్చర్ చదవండి. ఇప్పుడు గుడ్డు ట్రేడ్ నెంబర్ 3, స్టాప్ లాస్ హంట్ ట్రాప్ అండ్ స్ట్రక్చర్ కాన్ఫిడెన్స్. ఫ్రెండ్స్, ఈ ట్రేడ్లో ఒక పెద్ద లెసన్ ఉంది. ప్రైస్ ఇన్సైడ్ క్యాండిల్ సెటప్ బ్రేక్ చేసి సపోర్ట్ వరకు వచ్చింది. నా థాట్ ఏమిటంటే సపోర్ట్ నుండి రీసెంట్ రెసిస్టెన్స్ వరకు రీటెస్ట్కి వెళ్ళాలి. రీసెంట్ స్ట్రాంగ్ సపోర్ట్ దగ్గర సాలిడ్ ఇండికేషన్ క్యాండిల్ వచ్చింది. 15 మినిట్స్ చార్ట్లో కూడా స్ట్రాంగ్ ఇండికేషన్ క్యాండిల్, అంటే సెల్లర్స్ పుష్ చేయలేకపోయారు, బయ్యర్స్ డిఫెండ్ చేస్తున్నారు. నెక్స్ట్ క్యాండిల్లోనే కాల్ ఎంట్రీ తీసుకున్నాను. ప్రైస్ అప్ సైడ్ మూవ్ అవుతూ ఎగ్జాక్ట్ స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ప్లస్ ట్రెండ్ లైన్ రెసిస్టెన్స్ని టచ్ చేసింది. ఎగ్జాక్ట్ టచ్ చేసిన వెంటనే ప్రాఫిట్ బుకింగ్ చేసుకున్నాను. ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం గమనించాలి. మధ్యలో ఒక బేరిష్ క్యాండిల్ ఇండికేషన్ క్యాండిల్ లో వరకు డౌన్ సర్జ్ ఇచ్చింది. అక్కడ చాలామంది స్టాప్ లాస్ హిట్ అయ్యి బయటికి వెళ్ళిపోయి ఉంటారు. అది క్లాసిక్ స్టాప్ లాస్ హంట్. క్యాండిల్ స్ట్రాంగ్గా కనిపించింది, కానీ ఆ జోను దగ్గర స్ట్రాంగ్ ప్రాబబిలిటీ లేదు. స్ట్రక్చర్ బ్రేకు కాలేదు, అందుకే ప్యానిక్ అవ్వలేదు. ఫ్రెండ్స్, స్టాప్ లాస్ మైండ్లో ఉండాలి. స్ట్రక్చర్ బ్రేక్ అండ్ హోల్డ్ అయితే ఎగ్జిట్ అవ్వాలి, కానీ స్ట్రక్చర్ ఇంటాక్ట్ ఉంటే ఫేక్ డౌన్ సర్జ్ చూసి భయపడకండి. మార్కెట్ వీక్ హ్యాండ్స్ని షేక్ చేసి స్ట్రాంగ్ హ్యాండ్స్ని రివార్డ్ చేస్తుంది. ఈ ట్రేడు బెస్ట్ ఎగ్జాంపుల్. ఫేక్ మూవ్ని రికగ్నైజ్ చేయాలి. జోన్ ప్లస్ స్ట్రక్చర్ క్లారిటీ ఉంటే కాన్ఫిడెన్స్ ఆటోమేటికల్లీ వస్తుంది. ఎమోషన్తో కాదు, స్ట్రక్చర్తో హోల్డ్ చేయాలి. గుడ్డు ట్రేడ్ నెంబర్ 4, రీటెస్ట్ రిజెక్షన్ విత్ క్విక్ ప్రొటెక్షన్. ఫ్రెండ్స్, ఈ ట్రేడు పూర్తిగా రీటెస్ట్ లాజిక్ మీద తీసుకున్నది. ప్రైస్ స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ప్లస్ ట్రెండ్ లైన్ రెసిస్టెన్స్ జోన్ను టచ్ చేసింది. ఇది ర్యాండమ్ లెవెల్ కాదు, కాన్ఫ్లుయెన్స్ జోన్. టచ్ చేసిన వెంటనే పుట్టు ఎంట్రీ తీసుకున్నాను, ఎందుకంటే స్ట్రక్చర్ ప్రకారం రీటెస్ట్ తర్వాత రియాక్షన్ రావాలి. నెక్స్ట్ క్యాండిల్ స్ట్రాంగ్ బేరిష్ ఎన్గల్ఫింగ్ ఫార్మేషన్ ఇచ్చింది. ఇది నా ట్రేడ్కి జోష్ ఇచ్చింది. సెల్లర్స్ కంట్రోల్లోకి వచ్చారు. ప్రైస్ డౌన్ సైడ్కి మూవ్ అయ్యింది, కానీ సపోర్ట్ దగ్గర ఒక ఇంట్రెస్టింగ్ బిహేవియర్ కనిపించింది. సపోర్ట్ వద్ద క్యాండిల్ ఇన్సైడ్ స్ట్రక్చర్లోకి వెళ్ళింది. నెక్స్ట్ క్యాండిల్ పూర్తిగా హోల్డ్ అయ్యింది, అంటే సెల్లర్స్ అక్కడ స్ట్రాంగ్ ఫాలో త్రూ ఇవ్వలేకపోయారు. సపోర్ట్ డిఫెండ్ అవుతుంది, అందుకే గ్రీడ్ చేయకుండా స్మాల్ ప్రాఫిట్ బుకింగ్ చేసుకున్నాను. ఫ్రెండ్స్, రిజిస్టర్ వద్ద ఎంట్రీ తీసుకోవడం ఈజీ, సపోర్ట్ దగ్గర ప్రొటెక్ట్ చేయడం ప్రొఫెషనల్. ఎన్గల్ఫింగ్ వచ్చినంత మాత్రాన టార్గెట్ బ్లైండ్గా హోల్డ్ చేయకండి. జోన్ దగ్గర ప్రైస్ బిహేవియర్ అబ్జర్వ్ చేయండి.
స్మాల్ ప్రాఫిట్ కూడా సక్సెస్. స్ట్రక్చర్ రెస్పెక్ట్ చేసి ప్రాఫిట్ అయితే ఇంకా గొప్పది. గుడ్డు ట్రేడ్ నెంబర్ 5, ఇండిసిషన్ టు హ్యామర్ రియాక్షన్. ఫ్రెండ్స్, ఈ ట్రేడు పూర్తిగా సపోర్ట్ రియాక్షన్ మీద తీసుకున్నది. ప్రైస్ స్ట్రాంగ్ సపోర్ట్ జోన్ దగ్గరకు వచ్చింది. మొదట ఇండిసిషన్ క్యాండిల్ వచ్చింది, అంటే సెల్లర్స్ పుష్ చేయలేకపోయారు, బయ్యర్స్ స్టెప్ ఇన్ అవుతున్నారు. దాని తర్వాత సాలిడ్ హ్యామర్ ఫార్మేషన్ వచ్చింది. ఇది క్లియర్ రిజెక్షన్, సపోర్ట్ డిఫెండ్ అవుతుంది అన్న స్ట్రాంగ్ సిగ్నల్. నెక్స్ట్ క్యాండిల్లోనే ఇమ్మీడియట్లీ కాల్ ఎంట్రీ తీసుకున్నాను, డిలే చేయలేదు. ఎంట్రీ తర్వాత మార్కెట్ ప్యానిక్ మోడ్లోకి వెళ్ళినట్టు జియంట్ బుల్లిష్ క్యాండిల్ ఇచ్చింది. స్ట్రాంగ్ మొమెంటం, కానీ ఇక్కడ డిసిప్లిన్ చాలా ఇంపార్టెంట్. ప్రైస్ రెసిస్టెన్స్ ప్లస్ ట్రెండ్ లైన్ రెసిస్టెన్స్ దగ్గరకు చేరుకున్న వెంటనే ప్రాఫిట్ బుకింగ్ చేసుకున్నాను. ఎందుకంటే జియంట్ క్యాండిల్ తర్వాత కరెక్షన్ వచ్చే ప్రాబబిలిటీ చాలా ఎక్కువ. మూమెంటం రైడ్ చేయాలి, మూమెంటం మీద హోప్ పెట్టకూడదు. ఫ్రెండ్స్, ఇండిసిషన్ హ్యామర్ సపోర్ట్ దగ్గర పవర్ఫుల్ కాంబో, కానీ ఎగ్జిట్ జోన్ దగ్గర గ్రీడ్ చేస్తే ప్రాఫిట్ తిరిగి ఇవ్వాల్సి వస్తుంది. అదే ప్రొఫెషనల్ ట్రేడింగ్. గుడ్డు ట్రేడ్ నెంబర్ 6, క్లీన్ రిజెక్షన్ టెన్షన్ ఫ్రీ ఎగ్జిట్. ఫ్రెండ్స్, ఈ ట్రేడు పూర్తిగా కాన్ఫిడెన్స్ రిజెక్షన్ మీద తీసుకున్నది. ప్రైస్ ట్రెండ్ లైన్ రెసిస్టెన్స్ ప్లస్ హారిజెంటల్ రెసిస్టెన్స్ జోన్ దగ్గరకు వచ్చింది. డబుల్ రెసిస్టెన్స్, అక్కడ స్ట్రాంగ్ బేరిష్ ఎన్గల్ఫింగ్ ఫార్మేషన్ వచ్చింది, అంటే బయ్యర్స్ వీక్నెస్, సెల్లర్స్ కంట్రోల్. నెక్స్ట్ క్యాండిల్ పుల్ బ్యాక్ వచ్చిన వెంటనే పుట్టు ఎంట్రీ తీసుకున్నాను. ఎంట్రీ ఎమోషన్ మీద కాదు, సిగ్నల్ మీద. ప్రైస్ డౌన్ సైడ్కి మూవ్ అయ్యింది, కానీ ఎగ్జాక్ట్ సపోర్ట్ జోన్ దగ్గర ఇండిసిషన్ క్యాండిల్ ఫార్మేషన్ వచ్చింది, అంటే సెల్లర్స్ అక్కడ స్ట్రాంగ్ ఫాలో త్రూ ఇవ్వలేకపోతున్నారు. సపోర్ట్ డిఫెండ్ అవుతుంది, అందుకే గ్రీడ్ చేయలేదు. స్మాల్ ప్రాఫిట్ అయినా వెంటనే ఎగ్జిట్ తీసుకున్నాను. ఫ్రెండ్స్, బిగ్ ప్రాఫిట్ కంటే టెన్షన్ ఫ్రీ ప్రాఫిట్ ఇంపార్టెంట్. ఎన్గల్ఫింగ్ ఎంట్రీ స్కిల్ అయితే సపోర్ట్ దగ్గర ఎగ్జిట్ డిసిప్లైన్. గుడ్డు ట్రేడ్ నెంబర్ 7, ట్రిపుల్ సపోర్ట్ కాన్ఫ్లుయెన్స్ ప్లస్ మల్టీ టైమ్ ఫ్రేమ్ కన్ఫర్మేషన్. ఫ్రెండ్స్, ఈ ట్రేడు ఓపెనింగ్ క్యాండిల్ లో వద్ద సెటప్ ఫామ్ చేసింది. ప్రైస్ ఎగ్జాక్ట్ ఓపెనింగ్ క్యాండిల్ లో సపోర్ట్ దగ్గర ఉంది. అదే సమయంలో రేంజ్ సపోర్టు కూడా ఉంది, మరియు ఎగ్జాక్ట్ ట్రెండ్ లైన్ సపోర్టు కూడా ఉంది. ట్రిపుల్ సపోర్ట్ కాన్ఫ్లుయెన్స్, అక్కడ ఫస్ట్ ఇన్వర్టర్ హ్యామర్ ఫార్మేషన్ వచ్చింది, దాని తర్వాత హ్యామర్ ఫార్మేషన్ వచ్చింది, అంటే బయ్యర్స్ డిఫెండ్ చేస్తున్నారు. ఇంకా కన్ఫర్మేషన్ కోసం వెయిట్ చేశాను. నెక్స్ట్ క్యాండిల్ స్ట్రాంగ్ బుల్లిష్ ఫార్మేషన్ ఇచ్చి ప్రీవియస్ రెడ్ క్యాండిల్ని క్రాస్ చేసి హోల్డ్ అయ్యింది. స్ట్రక్చర్ షిఫ్ట్ క్లియర్ అయ్యింది. ఇదే సమయంలో 15 minutes చార్ట్ చూశాను. అక్కడ కూడా ప్రీవియస్ క్యాండిల్ హ్యామర్ ఫార్మేషన్ వచ్చింది. మల్టీ టైమ్ ఫ్రేమ్ అలైన్మెంట్, అంటే సపోర్ట్ వీక్ కాదు, సాలిడ్. నెక్స్ట్ క్యాండిల్ చిన్న పుల్లి బ్యాక్ ఇచ్చిన వెంటనే కాల్ ఎంట్రీ తీసుకున్నాను. ఎంట్రీ తర్వాత ప్రైస్ డిలే చేయలేదు. బిగ్ జియంట్ బుల్లిష్ క్యాండిల్స్తో ట్రెండ్ లైన్ని కూడా క్రాస్ చేసి డైరెక్ట్గా రెసిస్టెన్స్ వరకు వెళ్ళింది. రెసిస్టెన్స్ ప్లస్ ట్రెండ్ లైన్ రెసిస్టెన్స్ను టచ్ చేసిన వెంటనే ఇమ్మీడియట్లీ ప్రాఫిట్ బుకింగ్ చేసుకున్నాను. ఎందుకంటే జియంట్ క్యాండిల్స్ వచ్చినప్పుడు కరెక్షన్ ప్రాబబిలిటీ ఎక్కువ. ఫ్రెండ్స్, ట్రిపుల్ సపోర్ట్ ప్లస్ స్ట్రాంగ్ బుల్లిష్ క్యాండిల్ ప్లస్ మల్టీ టైమ్ ఫ్రేమ్ కన్ఫర్మేషన్, ఇది హై ప్రాబబిలిటీ సెటప్. కానీ ఎంట్రీ మాత్రమే కాదు, రెసిస్టెన్స్ దగ్గర డిసిప్లైన్ కూడా ఈక్వల్లీ ఇంపార్టెంట్. ఇప్పుడు ట్రేడ్ నెంబర్ 8, ఇది బ్యాడ్ ట్రేడ్ అనుకోవచ్చు, లేదా స్పీడ్ బ్రేక్అవుట్ ట్రేడ్ కూడా అనుకోవచ్చు. ఫ్రెండ్స్, ఈ ట్రేడ్ పూర్తిగా స్పీడ్ సెటప్. ప్రైస్
సపోర్ట్ జోన్ దగ్గర కొంతసేపు రేంజ్లో హాల్ట్ అయింది. రేంజ్ అంటే ఎనర్జీ బుల్డ్ అవుతుంది అన్నమాట. సడన్లీ 30 సెకండ్స్లోనే అప్ సైడ్ రేంజ్ని క్లీన్గా క్రాస్ చేసింది. ఇది స్లో బ్రేక్అవుట్ కాదు, అగ్రెసివ్ బ్రేక్అవుట్. డిలే చేయకుండా వెంటనే కాల ఎంట్రీ తీసుకున్నాను. ఎందుకంటే రేంజ్ బ్రేక్అవుట్లో స్పీడు చాలా ఇంపార్టెంట్. లేట్ ఎంట్రీ అంటే హాఫ్ మూవ్ మిస్ అవుతుంది. సెషన్ క్లోజింగ్ టైం దగ్గర వొలాటిలిటీ ఎక్కువగా ఉంటుంది. అందుకే టార్గెట్ ఫిక్స్ చేసుకున్నాను. రెసిస్టెన్స్ వరకు హోల్డ్ చేయాలి. ప్రైసు రెసిస్టెన్స్ దగ్గరికి చేరుకున్న వెంటనే సుమారుగా 20 పాయింట్స్ ప్రాఫిట్ బుకింగ్ చేసుకున్నాను. గ్రీడ్ చేయలేదు ఫ్రెండ్స్. ఇది ఇన్వెస్ట్మెంట్ ట్రేడ్ కాదు, ఇది స్పీడ్ ట్రేడ్. రేంజ్ కంప్రెషన్ తర్వాత ఎక్స్పాన్షన్ వస్తుంది. బ్రేక్ క్లీన్గా ఉంటే అటాక్ చేయాలి. క్లోజింగ్ టైం దగ్గర డిసిప్లిన్ డబుల్ ఉండాలి. ఫాస్ట్ ఎంట్రీ, ఫాస్ట్ ఎగ్జిట్. ఇవి అండి ఈ చార్ట్లో గుడ్ వర్సెస్ బ్యాడ్ ట్రేడ్స్. మరో ఎపిసోడ్లో, మరో వీడియోలో, మరో చార్ట్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. జై హింద్.